హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు నాటుకోడి కర్రీ ఇది పెట్టండి తయారు చేసే విధానాన్ని నేను చూపిస్తానండి. ఇది 1.5 కిలో దగ్గర వచ్చిందండి. ఇది నార్మల్గా వేడినీటిలో ముంచిన తర్వాత మనం కాల్చి పసుపు రాయాలండి. నాటుకోడి అనేది ఎప్పుడు కూడా దాని టేస్ట్ అప్పుడు మారుతుందండి. పుంజి మీద పెట్టకి మాంసం అనేది ఎక్కువ వస్తుంది, పుంజికి మాంసం అనేది తక్కువ ఉంటుంది, బోన్ ఎక్కువ ఉంటుందండి. గుడ్లు పెట్టేసిన పెట్టయితే అంత బాగోదండి, గుడ్లు పెడుతుండగా అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది కిలో విశాఖపట్నం అయితే 600 ఉందండి లైవ్. మీ దగ్గర ఎంత ఉందో రేటు కింద కామెంట్ చేయండి. ఇతను ఎక్స్పర్ట్ అండి, నేను రెగ్యులర్గా చికెన్ ఇతని దగ్గర తీసుకుంటాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వెయిట్ వేస్తే 1 kg 100 గ్రామ్ వచ్చిందండి. లోపల వేస్టేజ్ అంతా పోయిన తర్వాత పర్లేదండి, బాగుంది. ఎందుకంటే పెట్ట కాబట్టి దుమ్ములు తక్కువ ఉంటాయి. ఇప్పుడు క్విక్గా దీని ఇంటికి తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ చికెన్ అయినా సరే మటన్ అయినా సరే బయటని తీసుకొచ్చిన తర్వాత మనం వాటర్లో 2 times అది బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వాడు అన్ని చెక్క మీదే కొడుతుంటాడు కాబట్టి దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దీనికి ఉప్పు కారం రాసి ఒక అరగంట ఉంచుతామండి. ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసి ఒక అరగంట ఉంచుతామండి. నేను మసాలా కారం కోసం ఒక వీడియో చేశానండి, అది నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను. మాట చెప్తున్నాను కదా మసాలా కారం అని. ఇది నేను డైరెక్ట్గా కానీ ఇందులోని ఒక 12 రకాల ఐటమ్స్ కలుపుతారండి మసాలా కారం. ఇది ఉంటే మీకు ఏమీ అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలామంది అయితే ఆంధ్రాలో వాడుతుంటారు. ఈసారి ఇందులో నాన్ స్టిక్లో ఉండలేదండి, ఇది స్టీల్దేనండి. నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నానండి చికెన్కి. ఉల్లిపాయలు 2 పెద్ద సైజు కట్ చేసి, పచ్చిమిర్చి, చాలామంది కరివేపాకు వేస్తారు, వేయరు, నేనైతే వేయనండి. ఇందులో ఉప్పు ఎందుకు వేసానంటే ఆయిల్లో అనేది ఉప్పు అనేది వేస్తే మనకి ఉల్లిపాయలు బేగా ఉడుకుతాయండి. నేను సాల్ట్ అయితే రాక్ సాల్ట్ వాడతానండి. ఇది కిచెన్లో అండి ఐటమ్స్ మీరు చూడవచ్చు. 3 రకాలు 4 రకాల ఆయిల్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయిల్. బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద స్పూన్ అయితే ఒకటండి, లేదంటే చిన్న స్పూన్ అయితే 2 అండి. నేను పెద్ద స్పూన్ కాబట్టి ఒకటి వేసానండి. ఇది బాగా వేగిన తర్వాత చికెన్ అనేది మనం ఇందులోనే వేయాలండి. ఇది తక్కువ ఫ్లేమ్లోనే కొంచెంసేపు ఉడకనిద్దామండి. ఇలాగ దీన్ని ఒక 2-3 కామెంట్స్ వచ్చాయండి, ఈ స్టవ్ మీరు ఎక్కడ తీసుకున్నారని. ఆల్రెడీ దీని వీడియో నా ఛానల్లో ఉంటుందండి. ఇది గ్రీన్ చెఫ్ లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ సేల్లోని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది ఆటో ఇగ్నిషన్ అండి. స్టిల్ 10 months అయితే అయిపోతుంది. ఇప్పటికీ బాగానే పనిచేస్తుంది. బ్యాటరీ కూడా ఇంకా చేంజ్ చేయలేదు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంటుంది అన్నమాట. అంటే గ్యాస్ ఉండాలి, ఓన్లీ ఆన్ అవ్వడానికి అయితే బ్యాటరీతో అండి. రస్ట్ కానీ ఏం రాలేదండి. గ్లాస్ కూడా క్వాలిటీ బాగానే ఉంది, బర్నర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేను మసాలా పేస్ట్ చెప్పాను కండి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి ఇందులో లైట్గా వేస్తామండి. తర్వాత ఇలాచి, లవంగి, దాల్చిని, ఉల్లిపాయలండి. ఇది నేను వీక్లీ వన్స్ ప్రిపేర్ చేస్తానండి. ఇది వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది నాటుకోడి బాగుంటుంది. చాలామంది చింతపండు వేస్తారు కానీ నేను వేయనండి. ఇది నార్మల్గా నేను గ్రేవీ టైప్లో వండుతున్నాను ఈరోజు. చూసారు కండి, గ్రేవీ చాలా చిక్కగా ఉంది, మొక్కకి పట్టి ఉందండి. కారం అనేది మీకు తినేదాన్ని బట్టి ఉప్పు కూడా మీ టేస్ట్ తగ్గట్ట. ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారండి. ఫైనల్గా నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసి ఉంటే ధనియా, కొత్తిమీర మనం వేసుకోవాలండి. కొత్తిమీర స్టిల్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు, ఉంటే మీరు కంపల్సరీ వేయాలండి. దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ చిన్నకోడి కాబట్టి బేగా ఉడికిపోయిందండి, ఒక 1/2 hourలో అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసి వేడివేడి అన్నంతో మనం చపాతీ కానీ అన్నం కానీ దీంతో తింటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. సింపుల్ రెసిపీ అండి. ఐటమ్స్ అన్నీ మనం ముందే పెట్టుకుంటే ఒక 1/2 hourలో అయిపోతుందండి. చూసారు కదా ఆయిల్ పైకి ఎలా తేలిందో. ఆల్మోస్ట్ చికెన్కి ఎప్పుడు కూడా చికెన్ కానీ మటన్ కానీ ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చిందంటే చికెన్ అయిపోయినట్టుగానండి. వేడివేడి అన్నంలో కానీ రొట్టెతో కానీ మీరు తింటే, చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే మా బాబుకి నేను రైస్తోనే పెడుతున్నానండి. ఇందులోనే లైట్గా మనం ఆనియన్ సలాడ్ తీసుకొని
కొంచెం నిమ్మకాయ తినేటప్పుడు పిండుకొని తింటే మంచి టేస్ట్ పడదండి. చికెన్ అయినా మటన్ అయినా సరే గ్రేవీలో నిమ్మకాయ పిండితే మంచి టేస్ట్ వస్తుందండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ ఉంటే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకు ఇంకా ఎక్కువ తెస్తానండి. అందరికీ